ఇంత పెద్ద విస్తీర్ణంతో ఉండేటటువంటి ఇండియాకి 6500 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక చిన్న సైజ్ జపాన్‌తో ఒక్కసారి పోలిస్తే ఇండియాలోని ప్రజల సంఖ్య 150 కోట్లయితే జపాన్‌లో ఉండేటటువంటి ప్రజల సంఖ్య 12 కోట్లు. ఈ విషయంలో అయితే ఇండియా టాప్. నెక్స్ట్ ఒక మనిషి జపాన్‌లో సంవత్సరానికి $34,000 సంపాదిస్తున్నాడన్నమాట. $34,000 అంటే సంవత్సరానికి 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడన్నమాట ఒక మనిషి. ఇక ఇండియాలో సగటు మనిషి సంపాదన సంవత్సరానికి వచ్చేసరికి $2,700 సంవత్సరానికి అంటే 2,39,000 అన్నమాట మన సగటు సంపాదన. భారతదేశం ఇప్పటి వరకు 37 మెడల్స్ సాధిస్తే జపాన్ వాళ్ళు 500 మెడల్స్ సంపాదించారన్న. పాస్పోర్ట్ ర్యాంకింగ్ లోకి వచ్చేస్తే జపాన్ టాప్ 7 లో ఉంటే ఇండియా అయితే 81వ ర్యాంక్ లో ఉంది. సగటున ఇండియాలో ఒక కేసు సాల్వ్ చేయాలంటే కోర్టుకి 5 నుంచి 10 సంవత్సరాల టైం పడుతుంది. కానీ జపాన్ కి వచ్చేసరికి ఒక కేసు సాల్వ్ చేయడానికి యావరేజ్ గా 8 నుంచి 9 నెలల లోపల ఆ కేసు అనేది కంప్లీట్ గా పూర్తయిపోతుంది. 2022లో భారతదేశంలో 31,000 మానవ కేసులు నమోదైతే ఇదే జపాన్ లో 1,400 మానవ కేసులు మాత్రమే నమోదయ్యాయి.